విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు, అలాగే సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎన్ని క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు, అలాగే ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది? ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పర్వాలు కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో రెండోసారి మొదటి ప్రమాద హెచ్చరికలను ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు 4 లక్షల క్యూసెక్ల నీరు తాగటంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వరద నీరు చేరుకుంది. ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్ వద్ద డౌన్ స్ట్రీమ్ వద్ద ఉన్నాను. డౌన్ స్ట్రీమ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ప్రకాశం బ్యారేజ్కి మొత్తం 70 గేట్లలోని 67వ గేటు ఎంతవరకు ఓపెన్ చేశారు, దాని పరిస్థితి ఏంటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 70 గేట్లను అధికారులు విడుదల చేయడం జరిగింది. మొత్తం 70 గేట్లు ఓపెన్ చేస్తే మీకు విజువల్స్లో స్పష్టంగా కనబడుతున్న ఇటుపక్క నుంచి 1, 2, 3, 4వ గేటు మొత్తం 67వ గేటుకు సంబంధించి క్లోజ్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే భారీ మొత్తంలోని వరద నీరు ప్రకాశం బ్యారేజ్కు చేరుతున్న నేపథ్యంలోని గత వారం రోజుల క్రితం మొత్తం 70 గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. అయితే ఈ సీజన్లో రెండోసారి వరద తీవ్రత మరింతగా పెరిగిన నేపథ్యంలోని ఇరిగేషన్ శాఖ అధికారులు మొత్తం 70 గేట్లను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే మిగతా 69 గేట్ల వరకు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే 67వ గేటు మాత్రం ఓపెన్ అవ్వని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని దానికి కొంత టెక్నికల్గా ఇబ్బంది వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గేటుకి సంబంధించిన పరిస్థితి ఇలా ఉంది. మొత్తం గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేశారు. 67 గేటు మాత్రం ఓపెన్ అయిపోవడంతో కింద బాగానే విరుక్కున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే మరో పక్క కృష్ణా వరద తీరు చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే పైన పులిచింతల, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కూడా గేట్లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం డౌన్ స్ట్రీమ్లోని భారీ మొత్తంలో వరద కింద ప్రాంతానికి వస్తుంది. మీకు విజువల్స్లో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 12.5 అడుగులకు సంబంధించి కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన వరద నీరు ఎంతవరకు చేరుకుంది, ఎంత మొత్తంలో చేరుకుంది అనేది కూడా మన విజువల్స్లో ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రధానంగా దానికి సంబంధించి చూసినట్టయితే మనకి ఎదురుగా కనబడుతుంది రైల్వేకి సంబంధించిన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి సంబంధించి కింద వరకు మొన్నటి వరకు నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం వరద నీరు తీవ్రతరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు పై వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇదే ప్రాంతం నుంచి కిందకు సముద్రానికి వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా లంక గ్రామాలను ఎలక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వరద నీరు కిందకు వదులుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామాలను కూడా అధికారులు ఎలక్ట్ చేశారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను కూడా ఎలక్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అవనిగడ్డ, నందిగామ, జగ్గైపేట, దాంతోపాటు విజయవాడ లాంటి ప్రాంతంలోని నగర శివారు లాంటి ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను రెస్క్యూ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయని పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ వాతావరణంలోని మరింతగా మార్పులు, మరిన్ని వర్షాలు కురిసినా, వరద నీరు భారీగా చేరుకున్నా సరే వెంటనే వాటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలను రక్షించేందుకు, పూర్తి స్థాయిలో రెస్క్యూ చేసేందుకు యంత్రాంగాలన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా కనెక్టివిటీ కట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతాలకు ప్రజలకు అన్ని వసతులు, భోజనం కావచ్చు, ఇతర నిత్యావసర వసతులను కూడా అక్కడికి చేరువేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అంటే ఓవరాల్గా కృష్ణా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి డౌన్ స్ట్రీమ్లో భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం 4 లక్షలకు సంబంధించిన క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికలను అధికారులు అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డౌన్ స్ట్రీమ్కి భారీ మొత్తంలో వరద నీరు కింద ప్రాంతానికి, సముద్రానికి రిలీజ్ చేస్తున్నారు. అయితే గుంటూరు కెనాల్, ఇతర కెనాల్స్కి సంబంధించి ఎక్కడ నీటిని రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గ్రామాలకు సంబంధించి వాటర్ లోపలికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కడ
నిలుగా కనబడుతుంది. నేరుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కింద ప్రాంతం సముద్రం వరకే వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది డౌన్ స్ట్రీమ్లో ఉన్న పరిస్థితి. అయితే అప్ స్ట్రీమ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు 67 గేటుకి సంబంధించి రిపేర్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ అప్స్ట్రీమ్ ప్రాంతంలో ఉన్నాము. అప్స్ట్రీమ్ ప్రాంతంలో స్పష్టంగా మీకు వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాంతోపాటు మొత్తం 70 గేట్లోని 67వ గేటు ఎలా క్లోజ్ అయింది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ మీకు స్పష్టంగా చూసుకోవచ్చు. వాటర్ ఫ్లోటింగ్ చూసినట్టయితే అప్స్ట్రీమ్ మొత్తం పైనుంచి వస్తున్న వాటర్ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ మనకి కనబడుతుంది. గంటకు వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని అధికారులు ఇప్పటికే 4 లక్షల క్యూసెక్ నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కలిపి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు వస్తున్న నేపథ్యంలోని మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పెద్ద ఎత్తున వాటర్ ఫ్లోటింగ్ మనకి కనబడుతుంది. ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మొత్తం గేట్లన్నీ కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలోని భారీ మొత్తంలోని వరద నీరు చేరుకుంటుంది. అప్స్ట్రీమ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మీకు విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఫాస్ట్గా క్షణాన చాలా ఎక్కువగా ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న విజువల్స్ మీకు స్పష్టంగా మీకు కనబడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన గేట్లకు సంబంధించి ఎలా ఓపెన్ చేశారని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి ఉన్న వాటర్ ఫ్లడ్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో బ్యారేజ్కి సంబంధించి మొత్తం 70 గేట్లను ఓపెన్ చేస్తే ఇందులో ప్రధానంగా ఈ గేట్లకు సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూసినట్టయితే మొత్తం 70 గేట్లోని 67వ గేటు మీకు స్పష్టంగా ఈ కనబడుతున్న మొత్తం 3 గేట్లోని 4వ గేటు చూసినట్టయితేనే అది 67 గేటు, అది మొత్తం క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంది, మొత్తం ఓపెన్ అవ్వలేదు. అయితే ఇందుకు సంబంధించిన గేట్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు అనే దానిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వస్తున్న పరిస్థితి ఉంది. చాలా తప్పుడు ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రస్తుతం మనం ఇరిగేషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన వరద తీవ్రత ప్రస్తుతం ఎలా ఉన్న పరిస్థితి ఉంది, అది కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనకి పులిచింతల నుంచి 4,36,000 క్యూసెక్లు దిగువ వదులుతున్నారండి. అది మనకి ప్రస్తుతం ఇప్పటి వరకు 4,16,000 క్యూసెక్లు మనము ప్రకాశం బ్యారేజ్ దిగువ వదులుతున్నాము. అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లోకల్ క్యాచ్మెంట్తో కూడా కలుపుకొని మనకి సాయంత్రానికి 5 లక్షల వరకు చేరే అవకాశం ఉందండి. అంటే వరుసగా గత వారం రోజుల్లో చూసినట్టయితే మొదటి ప్రమాద హెచ్చరిక రెండోసారి జారీ చేశారు. మరింత పెరిగే అవకాశం కనపడుతున్నా ఎంత ఫీట్ వరకు ప్రస్తుతం వాటర్ ఉంది? ప్రస్తుతం 12.5 అడుగులు ఉందండి. మనకి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ వరద రావడం మూలంగా మనకి ఈరోజు ఇలా వరద ప్రమాద హెచ్చరిక జారీ చేసాము. ఈరోజు ఉదయం 11 గంటలకు మనం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసాము. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది. మన సాయంత్రానికి 5 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందండి. 5 లక్షలు దాటిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక ఉంటుందా? 5,67,000కి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం. ఓకే. ఈ సీజన్లోనే కొంచెం రికార్డ్ అనుకోవచ్చు. గత ఇదే నెలలో 14వ తారీఖు మనకు 5,65,000 వరకు వచ్చి అలా నిలబడి ఇంకా తగ్గుముఖం పట్టిందండి. ఓకే. ఈ సీజన్లో ఇదే రెండోదండి మళ్ళీ వెంటనే. సార్ ఒకటి గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 67 గేటుకి సంబంధించి ఎందుకు ఓపెన్ అవ్వలేదు, అదేదో ఇబ్బంది ఉంది, టెక్నికల్గా ఇబ్బంది ఉంది, అది పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వదంతులు వస్తున్నాయి. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఏ విధమైన ఇబ్బంది లేదండి. కాకపోతే మనకి ఆ గేటుకి కనెక్ట్ అయిన ఒక 12 రోలర్స్ ఉంటాయండి. ఆ రోలర్ స్ట్రక్ అయ్యి గేట్ పైకి లేగొట్టలేదండి. సో వెంటనే మేము గుర్తించి వెంటనే గేట్ని కిందకి దింపేసాం. సో ఆ గేట్ క్లోజ్ అయి ఉండటం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ వరద తగ్గిన వెంటనే దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తాం. అంటే గతంలో బోట్లు ఇరుక్కున్నాయి ఇదే సీజన్లోని. ఏ గేట్లకు అప్పట్లోని ఎఫెక్ట్ అయిన పరిస్థితి ఉంది, దాని కారణంగానే మరోసారి ఈ పరిస్థితి వచ్చిందంటారా? అదే గేట్ ఇప్పుడున్న ప్రస్తుతం 67 గేటు, 69, 70 ఆ 3 గేట్లని గత సీజన్లో పడవలు వచ్చి గుద్దుకున్నాయండి. సో దానికే మనం కౌంటర్ వెయిట్లు కూడా అమర్చాం. కొత్తగా పాత ఉన్న సిమెంట్ కౌంటర్ వెయిట్లు తీసేసి ఈ స్టీల్ అమర్చామండి. ఓకే. సో దానివల్ల ఏం ప్రస్తుతానికి ఏం కాకపోవచ్చు, కానీ
మొన్న ఆపరేషన్లో కొంచెం ఆ పైకి లేపుతున్నప్పుడు రోలర్ స్టక్ అయినాయండి. సో ఖచ్చితంగా ఇది క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే చాలా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు మరోసారి ఇబ్బందులు వచ్చాయి అని ప్రచారం జరుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఎవరు అధైర్యపడాల్సిన పని లేదండి. భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నారు. అలాంటి అవన్నీ ఆ వదంతులు ఏమి నమ్మొద్దు. అవన్నీ అసత్యాలు. ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేదు. బ్యారేజీ గేట్లు కూడా ఏ విధంగా ప్రమాదం లేదు. అన్ని గేట్లు యథార్థంగా ఉన్నాయి. ఈ గేట్ కూడా వరద తగ్గిన వెంటనే మళ్ళీ యథార్థ స్థితికి మనం మార్చగలం, అంటే రెడీ చేస్తామండి. వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా కనబడుతుంది, ఎందుకంటే గతంలో కూడా మనం ఫెర్రీ ఇబ్రహీంపట్నం దగ్గర బోట్లు కొట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాటర్ ఫ్లోటింగ్? మొత్తం ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి బ్యారేజ్ వరకు కూడా ఎవరైతే బోట్స్ తాలూకా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు పంపించామండి. ఫోన్లు చేసి చెప్పాము. ఎవరు కూడా మీ ఏ విధమైన బోట్ని కూడా లోపలికి రానివద్దని చెప్పి అందరినీ లంగర్లతో గట్టిగా పటిష్టపరచమని చెప్పాము. సో అందరూ కట్టేశారండి. ఏ విధమైన బోటింగ్ టూరిజం వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ విధమైన బోటింగ్ జరగకూడదని చెప్పి తగు సూచన జారీ చేసామండి. సార్, ఇరిగేషన్ శాఖ చర్యలు ఏ విధంగా ఉంది? ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా వాటర్ ఫ్లోటింగ్ గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని మీ నుంచి జాగ్రత్తలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? మేము ఎప్పటికప్పుడు అండి, ప్రస్తుతం సిడబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారు. మాకు సిడబ్ల్యూసీ గేజ్ పాయింట్ ఉంది, అక్కడ వదినపల్లి దగ్గర ఉంది, ఇక్కడ అలాగే కేసరి దగ్గర ఉంది, శ్రీశైలము, సాగరు, పులిచింతలు ఎప్పటికప్పుడు మేము ఇన్ఫ్లోస్ తెలుసుకుంటూ ఆ ఇన్ఫ్లోస్ తగ్గినట్టుగా అందరికీ కింద వాళ్ళందరికీ కూడా సూచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు గంటకి మేము అందరికీ అప్డేట్ చేస్తున్నాము. ఇక్కడ కృష్ణా కలెక్టర్ గారికి, ఎన్టీఆర్ కలెక్టర్ గారికి, అలాగే బాపట్ల కలెక్టర్ గారికి, మొత్తం గుంటూరు కలెక్టర్ గారికి అందరికీ కూడా సమాచారం అందజేస్తున్నాము. వారు కూడా చాలా సూచనలు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇంకా వరద ఎక్కువ వచ్చినా కానీ ఏమన్నా లంకలు ఏమైనా మునిగే అవకాశం ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా వాళ్ళు ప్లేసులు కూడా డిసైడ్ చేసి పెట్టుకున్నారండి. అసలు ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 4 లక్షల క్యూసెక్లు మొదటి ప్రమాదం. ఇక లంక గ్రామాల్లో ఒక అపోహలు, ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. లంక గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం ఫ్లోటింగ్ లెవెల్ బట్టి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతానికి లేదని. మనం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత మాత్రమే లంక గ్రామాలకి ఓవర్ఫ్లో అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే లంక గ్రామాలకు వెళ్ళే చిన్న కనెక్టివిటీస్ మాత్రం మునుగుతున్నాయండి. లంకలోకి మాత్రం వాటర్ ఎంటర్ అవ్వట్లేదండి. ఎక్కడైతే ఆ లంకకి వెళ్ళే వేస్ ఉంటాయి కదండి, ఆ కనెక్టివిటీస్ మాత్రం మునుగుతున్నాయి. ఈ 2 రోజులు ఫ్లడ్ రిసీడ్ అయిపోయినా అవి కూడా సెట్ అయిపోతాయండి. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ఒక క్లారిటీ మాత్రం సిటీ 24/7 మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గేట్లకు సంబంధించి పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతుంది. గేట్లు ఇబ్బందులు వచ్చాయి, రిపేర్ వచ్చింది, అందుకోసమే 67వ గేటుకు సంబంధించి కూడా ఓపెన్ చేయట్లేదు అనేది కూడా ప్రచారం వచ్చిన నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇరిగేషన్ శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. దాని చిన్నపాటి రిపేరే వచ్చింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం తగ్గిన వెంటనే అది కొంతవరకు రిపేర్ చేస్తే అది ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లోటింగ్ ఎక్కువ కూడా ఉండటం వల్ల కొంతవరకు స్ట్రక్ అయిన పరిస్థితి ఉంది. అది చిన్నపాటి రిపేరు మాత్రమే, దానివల్ల ప్రజలెవరు ఆందోళన చెందవద్దు అనేది మాత్రం స్పష్టం చేశాను. ఇక ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం గంటకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రస్తుతం 5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత 5,70,000 వరకు కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో తాకితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క లంక గ్రామాలు, ఎందుకంటే లంక గ్రామాలకు సంబంధించి చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, దాంతోపాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన యంత్రాంగానికి పూర్తి స్థాయిలోని సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. లంక గ్రామాలకు ప్రజలను అప్రమత్తం చేశాము. అయితే ప్రస్తుతం ఉన్న వరద నేపథ్యంలో లంక గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి అనేది మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఓవరాల్ చూసినట్లయితే ప్రస్తుతం 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు దగ్గరలో కృష్ణా నదికి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరింతగా వరద తీవ్రత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పైన భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింతగా కృష్ణా నదికి, ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క 67వ గేటుకు సంబంధించి ఇబ్బందులపై కూడా, దానికి సంబంధించిన రిపేర్పై కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న వరద తీవ్రత పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ చాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.